ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది తప్ప 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు ఏడిపించిన టిఆర్ఎస్ పార్టీ చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టలేక తప్పదు, కట్టకపోతే బ్యాంకులు ఊకోవు కాబట్టి కేవలం ఈ 11 నెలల్లోనే హార్డ్ క్యాష్ 64,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పులు వడ్డీలు కట్టాం. ఒక పక్కన 200 యూనిట్లకే కరెంటు ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తూనే, ఇంకో పక్కన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూనే, ఇంకో పక్కన పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తూనే, ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మేము ఈ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణిలో బతుకుతున్నటువంటి లక్షలాది మంది కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రణాళికబద్ధంగా ముందు తీసుకొని పోతా ఉన్నాం. సింగరేణి ద్వారా ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి జైపూర్లో ఉన్నటువంటి స్టేజ్ 1 నుంచి ఇవాళ స్టేజ్ 2లో కూడా ఇంకొక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా కట్టించాలనేటువంటి ఆలోచనతో టెండర్ పిలిచి ముందుకు పోతా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం. రామగుండంలో ఆనాడు ఎప్పుడో నిజాం టైంలో కట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాని వయసు అయిపోయి అది పనిచేయక మూల పడితే 10 సంవత్సరాలు గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ లేక మేము గాలికి వదిలేలేదాన్ని. ఈ ప్రాంత ప్రజలకు దాంతో భావోద్రేకంతో ముడిపడి ఉంటే తప్పనిసరిగా దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి అందరితో మాట్లాడి రామగుండంలో కూడా సింగరేణి జెన్కో వాళ్ళ జేవీతో త్వరలోనే అక్కడ ఒక అద్భుతమైనటువంటి థర్మల్ ప్రాజెక్ట్ ని సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్ కి భూమి పూజ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఈ రాష్ట్రం మీకోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మిత్రులందరికీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం, నీళ్ల కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, భావ స్వేచ్ఛ కోసం, తృప్తిగా మన ప్రభుత్వం మనం అని గర్వంగా బతకటం కోసం తెచ్చుకున్నాం. నీళ్లు తీసుకురాలే. మేడిగడ్డ అన్నారం సుందేళ ముందుకు మునిగిపోయింది, అంటే కుంగిపోయింది, పనికి రాకుండా పోయింది. 1,25,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు. నీళ్లు రాలే. మేడిగడ్డ అన్నారం సుందేళ్ల నుంచి నీళ్లు రాకపోయినా అత్యధిక శాతం ఈరోజు వరి ఇవాళ పంట దిగుబడి అయితే ఈ రాష్ట్రంలో మీరు కట్టినటువంటి కాళేశ్వరం లేకుండా కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి కడెం కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, మిడ్ మానేర్ కానీ, ఫ్లడ్పో కెనాల్ కానీ, దేవాలయం కానీ, కాకతీయ కెనాల్ ద్వారా మొత్తం వీటన్నింటినీ లక్ష్మీ కెనాల్ ద్వారా నీళ్లు పారించి వాళ్ళ అత్యధిక శాతం ధాన్యాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇదందరికీ తెలిసిందే. అయినా కానీ మా కాళేశ్వరం ద్వారా పంట పండిందని నిన్నటిదాకా ప్రగల్భాలు పలికారు. మరి వాళ్ళ కాళేశ్వరం లేకుండానే అత్యధిక స్థాయిలో వాళ్ళ ఉత్పత్తి చేసి చూపించాం. అందుకే మిత్రులారా, మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మేము ప్రచారం చేసుకోవట్లేదు, పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ పని అంతా కూడా మీకోసం, మన కోసం, మనందరి కోసమే చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఉత్తర తెలంగాణ ప్రజానికి మొత్తానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మీకోసం, మన కోసం, మనందరి కోసం రూపాయి పోగేసి సంపద సృష్టించి ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ,
నేను ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు సార్.